వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త చంద్రశేఖర్ను పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు. ఇక తన భర్తను ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు విడుదల చేయాలని, లేదంటే ఆందోళనకు దిగుతానని చంద్రశేఖర్ భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై మరింత సమాచారం రంగంపేట నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. అనేక మంది మీద అక్రమంగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా ఎటువంటి కారణం లేకుండా కేసులు బనాయిస్తోంది. ఈ నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి రంగంపేట మండలం ఒడిసిలేరు గ్రామంలో చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ మీడియా ప్రతినిధి. దానికి సంబంధించి ఈ సోషల్ మీడియా ప్రతినిధుల్ని ఎటువంటి కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. చాలా చోట్ల చూపించట్లేదు కూడా. కనీసం వాళ్ళు ఆచూకీ కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఎలా జరుగుతుంది, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో అయితే ఒడిసిలేరులో ఎలా జరిగింది, అసలు ఎలా చూడొచ్చు ఈ రకమైన తీరుని? యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు ఇచ్చిన ఏమైతే వాగ్దానాలు ఏమైతే చేశారో ఆ వాగ్దానాలు ఏమీ అమలుపరచలేక ప్రభుత్వం ఎప్పుడైతే వైఫల్యం చెందుతుందో, ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపించే మాట్లాడే కార్యకర్తలు కానీ, ఎత్తి చూపించే సోషల్ మీడియా కార్యకర్తలను కానీ ఉండనివ్వకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైన వ్యతిరేక వార్తలు కూడా రాకూడదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయినా కూడా, ప్రజలకు ఏమీ చేయలేకపోయినా కూడా వాళ్ళు చేయలేని ఏమైతే ఉన్నాయో అవి ఎత్తి చూపించకూడదు. ఆ ఉద్దేశంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలని కూడా వాళ్ళ గొంతు నొక్కడానికి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమైతే అధికారంలో ఉందో వాళ్ళ పోలీసుల్ని మరి అడ్డం పెట్టుకుని ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారా అన్నది మనం చూస్తున్నాం. ఘటనకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో భార్య కూడా ఇక్కడ ఉన్నారో, ఏం జరిగిందమ్మా అసలు? చంద్రశేఖర్ని ఎవరు తీసుకెళ్లారు, తర్వాత చూపించడం ఈ మధ్యలో జరిగింది ఏం జరిగింది అసలు? ఏం చెప్తున్నారు? నిన్న మార్నింగ్ కాల్ చేశారండి. మీ హస్బెండ్తో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళారు ఏంటని డీటెయిల్స్ అడిగారండి. తను డ్యూటీకి వెళ్ళారండి. అంటే తన దగ్గర ఏమన్నా నెంబర్ ఉంటే ఇవ్వండి అనేసి నెంబర్ అడిగారండి. తనకు కాల్ చేసి ఇలా నెంబర్ అడుగుతున్నారు, ఇవ్వనా అంటే ఇవ్వు, ఏం మాట్లాడతారు అనేసి చెప్పి నెంబర్ ఇచ్చిన తర్వాత మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత పోలీసులు వస్తానన్నారు, రాజమండ్రి వాళ్ళ చోటుకు వస్తాం మేము, నువ్వు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి మాకు అనేసి చెప్పారు. విజయ నేను వెళ్తున్నానని లాస్ట్ కాల్ నాకు కాల్ చేసి చెప్పాడండి. అయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ తర్వాత ఇంకా నాకు ఎటువంటి రెస్పాండ్ లేదండి, ఫోన్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ అసలు ఏమీ తెలియదండి. అలానేసి ఈవినింగ్ టైం అయిపోయింది, ఇంకా ఇంటికి రాలేదు అనేసి కంగారు పడి మా ప్రెసిడెంట్ గారు అందరికీ ఇన్ఫామ్ చేసి మాట్లాడిస్తే సరే స్టేషన్ దగ్గరికి వెళ్దామనేసి తీసుకొచ్చారండి. స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్సీ గారికి చెప్పానండి, మాకు తెలియదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మా పరిధిలోకి రాలేదు, అసలు మేము వెళ్ళలేదు అంటే మేము వెళ్ళాము, ఫోన్ చేసాం కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, తను ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అనేసి చెప్పారండి. పోలీసులే తీసుకెళ్లి దాచేశారండి. కంప్లైంట్ రాయించుకుని మీరు వెళ్ళిపోండి అని నైట్ 3 o'clock వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు మమ్మల్ని అక్కడే ఉంచారు. కనికరం లేకుండా 3 o'clock నుంచి నేను ఇక్కడే ఉంటానంటే మాకు అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి మాకు సంబంధం లేదని చెప్పారండి పోలీసులు. చాలా ఇదిగా మాట్లాడారండి. అనపర్తి నియోజకవర్గంలో ఎంత దారుణమైన పరిస్థితి రంగంపేటలో ఉందో స్పష్టంగా బాధితురాలే చెప్తుంది, బాధితుడి భార్య చెప్తుంది. అసలు మాకేమాత్రం సంబంధం లేదని చెప్పిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే వీడియో కాల్లో మాట్లాడించారు. ఖచ్చితంగా తన భర్త పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విడుదల చేసే వరకు తమ ఆందోళన అయితే ఆగదని స్పష్టం చేస్తున్నారు. రంగంపేట నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.